ఇప్పటంలో 2000 పోయిన మార్చిలో నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పా. ఈ రోజుకి నేను అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. ఇబ్బందిగా ఉంటుంది. దానికి కారణం కూడా చెప్తా. మీ అందరికి ఒక కారణం చెప్పాలి. వీళ్ళు చెప్తారు కదా, నేను బీజేపీకి అమ్ముడుపోయాను లేదంటే టీడీపీకి అమ్ముడుపోయాను చెప్తారా. నాకు అమ్ముడు పోవడానికి అంత కర్మ నాకు లేదు. నాకు మీలాగా పెన్షన్ డబ్బులు కాజేసి నీచత్వం నాకు లేదు. ఇన్సూరెన్స్ డబ్బుల్లో కట్ చేసుకునేంత దౌర్భాగ్యం నాకు లేదు. ఉంటే 10 రూపాయలు నా జేబులోంచి ఇచ్చేవాడిని తప్ప ఎదుటోడి జేబులోంచి తీసుకునే దౌర్భాగ్యం కానీ అలాంటి నీచత్వం నాకు లేవు. నా తల్లిదండ్రులు అలా పెంచలే. ఆ దామాషా పద్ధతి ప్రకారం మేమెంతో మాకంత. ఎస్సీ కులాల్లో, దళిత కులాల్లో 60 కులాలు పైగా ఉన్నాయి. ఎస్టీ కులాల్లో 34-36 ఉపకులాలు ఉన్నాయి. కాపుల్లో దాదాపు తూర్పు కాపులు సంబంధించి కానీ తెల్లగ, బలిజ, ఒంటరి ఇలాంటి మున్నూరు కాపు సమూహాలు కొన్ని ఉన్నాయి. అలాగే ఎంతసేపు సంఖ్యాబలం ఉన్న బీసీ కులాలే కాకుండా నాయి బ్రాహ్మణులు, అలాగే రజక కులాలు, సంఖ్యాబలం లేని ఎంబీసీలు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ సంబంధించి మేమెంతో మాకంతా అనే పద్ధతిలో కనుక నిజంగా అంటే ఏం లేదు, మేమెంతో మాకంతా దామాషా పద్ధతి అనేది ఏంటంటే, ఉదాహరణకి ఎస్సీ కులాల్లో 24%, 25% ఉంటే పార్టీ తరపున నిలబడితే వాళ్ళందరూ ఒక పార్టీ తరపున నిలబడితే ఒకవేళ ఆ పార్టీకి ఎంత ఓట్లు వచ్చినాయో అంతమంది ఎమ్మెల్యేలు, శాసనసభలో తీసుకెళ్తారు. ఆ పద్ధతి లేనప్పుడు ఓటు చీలిపోయి అక్రమాలు, దోపిడీలు చేసే ప్రభుత్వాలు వస్తే నాకున్న ఆప్షన్ ఒకటే. ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తుల్ని కలిపి ముందుకు తీసుకెళ్ళడం, కొత్త ప్రభుత్వాన్ని స్థాపించడం. దాంట్లో నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అనేది మీ అందరి గుండె చప్పుడు బలంగా ఉంటే నేను ముఖ్యమంత్రి అవుతాను. మీ అందరూ కోరుకుంటే. కానీ నాకు ఇప్పుడు వీళ్ళందరూ అనొచ్చు, నిజంగా వైసీపీతో నాకు గొడవ లేదు. నిజంగానే మనం కూడా చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నా. మీరు కనుక సమర్థవంతంగా పరిపాలించి యువతకి ఉపాధి అవకాశాలు ఇచ్చి మీరు ఏ ఉద్యోగాలు అయితే, ఏ జాబ్ క్యాలెండర్ అయితే ప్రామిస్ చేశారో ఆ జాబ్ క్యాలెండర్ కనుక మీరు నిజంగా ప్రూవ్ ఇచ్చేసి ఉంటే నేను అసలు ఇంత గొడవ చేసేవాడిని కాదు. భవన నిర్మాణ కార్మికుల సెస్ ఫండ్ మనుక మీరు దోచేయకుండా ఉండంటే నేను రోడ్ల మీదకి వచ్చేవాడిని కాదు. రైతాంగానికి మీరు అండగా గిట్టుబాటు ధర కానీ ఇచ్చిండుంటే నేను ఈ రోజున రోడ్డు మీదకి వచ్చిండేవాడిని కాదు.